Daily. Taste the Daily. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఉగ్రవాదితో పోల్చడాన్ని ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. కేసీఆర్ ను ఉగ్రవాదితో పోల్చుతుంటే రక్తం మరుగుతోందన్నారు. గతంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత మండలి చైర్మన్ తో కలిసి రాజీనామా ఆమోదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాజీనామాను ఆమోదించే ముందు కౌన్సిల్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కేసీఆర్ ను ఉగ్రవాదితో పోల్చి ఉరితీయాలనడం బాధాకరమన్నారు. రక్తం మరిగిపోతా ఉన్నాం. ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం, చేసినటువంటి త్యాగం, వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్ గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే. మరి వాళ్ళ అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తా ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారే డైరెక్ట్ గా హౌస్ కు వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మీరు కేసీఆర్ గారును ప్రతిపక్షాలను తిడతామంటే ఇవాళ ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు, ప్రతి ఒక్కటి తెలిసిన తెలంగాణ, ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు, తెలిసేటట్టుగా చెప్పడానికి తెలంగాణ జాగృతి బయలుదేరింది, జనం బాట పట్టింది. అందుకే ఇవాళ మీరందరూ కూడా అసెంబ్లీ పెట్టిరు. ఎవరి కోసం పెట్టింది అసెంబ్లీ? మీరు పెట్టి మీరు బీఆర్ఎస్ తిట్టా, బీఆర్ఎస్ మిమ్మల్ని తిట్టా, ప్రజా సమస్యలు మాట్లాడకండి, అసెంబ్లీలో టైంపాస్ చేయండి, రీల్స్ చేసుకోండి, బయటికి వెళ్ళండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ మాట తీరు మార్చుకోండి. కరెక్ట్ మాట కాదు ఇది, తెలంగాణ పౌరుషాన్ని చూపించే మాట తీరు కాదు, ఇది అవమానకరమైనటువంటి మాట తీరు. దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులతో మీరు మీ ప్రతిపక్ష నాయకుల్ని పోలుస్తా ఉన్నారంటే మీరు చేసేది కూడా దేశ ద్రోహమే అన్న విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలియజేస్తూ, ప్రాజెక్టు నాపితే ఏదో ప్రతిపక్షాల్ని బదనం చేయొచ్చు అనే ప్రయత్నం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి ఇంటేక్ సోర్స్ మార్చండి, మార్చినటువంటి దాంతో పనులు చేయండి. నా రక్తం